ఇవాళ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను టీఆర్ఎస్ దగ్గరలో లేకపోతే కోవర్గా వివరిస్తూ ఇన్ని రోజులు ఆయన పప్పం కట్టుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇలా ఎంపీ గారికి, ఇలా మాజీ ఎంపీ తుమ్మ ప్రభాకర్ గారి గురించి, ఇలా రాష్ట్ర అధ్యక్షులు ఇలా నూతనంగా కార్యకర్తల ఉత్సవాల నుంచి ఇలా రాష్ట్రంలో రేపు కాంగ్రెస్ ఎగిరేసే విధంగా రేవంత్ అన్న ముందుకు సాగుతూ ఉంటే ఇలా తన పప్పం కట్టుకోవడం కోసం ఎందుకు తిడుతున్నాడా అంటే అలా టీఆర్ఎస్ గారు పోవాలంటే కాంగ్రెస్ దిగ్గు రావాలి కాబట్టి, అలా మార్పులు రావాలి కాబట్టి, వాళ్ళ చెప్పులు ఆగడానికి వాళ్ళ కాళ్ళ కింద పక్కన పోతున్నాం కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నమ్మిన ఉండే రోజులు ఇవాళ ఒక రాక్షస వదిలింది. ఇలా కాంగ్రెస్ పార్టీ సస్యశ్యామలమైంది హుజరాబాద్ నియోజకవర్గంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ప్రభాకర్ అన్న ఎప్పటి జరుగుతున్న రోడ్డు అంటే తప్పితే మీరు మధ్యదైన మాట్లాడుతున్నారు. ఇది తెలియజేస్తూ తప్పకుండా రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎగరేస్తూ తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్.